సభకు నమస్కారం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన శైలజానాథ్ గారు, అలాగే ఈనాటి సమావేశంలో ముఖ్య అతిథిగా మన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు మన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, అలాగే సత్యసాయి జిల్లా మన పార్టీ అధ్యక్షురాలు ఉషమ్మ గారు, అలాగే వేదిక మీద ఆశీనులైన ఇతర పెద్దలు, నా తోటి కార్యకర్తలు, నాయకులు, పత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం కూడా, చాలా రోజుల తర్వాత ఈ వేదిక రెండు ముఖ్య కార్యక్రమాలకు వేదికగా మారింది. ఒకటి, సింగనమల్ల నియోజకవర్గం యొక్క మన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు ఈనాడు మొన్ననే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆవిష్కరించాడో, ముఖ్యంగా దాదాపుగా ఒక 40 రోజుల యొక్క కార్యక్రమం, అదేమంటే రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసం చేసిన విధానాన్ని గురించి ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం మననే చుట్టాడు. దానికి మన జిల్లాలో కూడా శ్రీకారం చుట్టబోతున్నాం ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే మిథున్ రెడ్డి గారి చేతుల మీదుగా అని చెప్పి ఈ రెండు దానిలకు కూడా వేదిక అయిందని సంతోషం కూడా. మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉంటాడు, ఏదైనా కానీ ఒక నాయకుడు కానీ లేకుంటే ప్రజాప్రతినిధి కూడా ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి. ఈ విషయాన్నే మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న అందరూ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు అందరికి కూడా మీరు ఎక్కడ ఏ పనుల్లో ఉన్నా కూడా మీ నియోజకవర్గ ప్రజలకు అనేది కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఎప్పుడూ చెప్పేవాడు. దాన్ని ఈరోజు శైలజానాథ్ గారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాడు. ఎక్కడో కాకుండా, అనంతపురంలో కాకుండా ఈ సింగనమల్ల నియోజకవర్గంలోనే ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన కార్యకర్తలకు వారు పడుతున్న బాధల్లో కూడా కష్టాలు పంచుకుంటూ, అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి సింగనమల్ల నియోజకవర్గంలో భాగమైన ఈ బుక్కరాయ సముద్రంలోనే నియోజకవర్గ యొక్క ఆఫీసును కూడా ప్రారంభోత్సవం చేయడం నిజంగా కూడా సంతోషకరం అని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. అందరు కూడా అనుకుంటా ఉన్నారు, మనందరూ కూడా ఇంకా కూడా ఎన్నికలు ఉన్నాయి, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, కానీ అప్పుడే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారని కూడా అందరూ కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే సంవత్సరం కిందట ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది, కూటమిలో ఉండే పార్టీలన్నీ కూడా కలిపి. తర్వాత 4-5 నెలలకే మన నాయకుడు ఈ ప్రజల కోసం కూడా రైతుల సమస్యలు కావచ్చు, లేకుంటే మన కరెంటు ఫీజులని కూడా పెంచినప్పుడు దాన్ని తగ్గించాలని చెప్పి, కానీ మరీ ముఖ్యంగా కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మధ్యలోనే చదువు ఆపేస్తుంటే వారిని ఆదుకోవాలని చెప్పేసి 3 ముఖ్యమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉండే ఈ కూటమి పార్టీలన్నీ కలిసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి, ఆ మేనిఫెస్టోకి అనేది ఒక వెన్నుపోటు. ఎందుకంటే ఆయన నేర్చుకున్న విద్య ఒకటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొరచడమే, ముందు మాత్రం రాడు. కాబట్టి అటువంటిది కూడా ప్రజలందరినీ కూడా ఓట్లేసిన వారిని కూడా వెన్నుపోర్చిన విధానానికి నిరసనంగా ఓ పెద్ద ఎత్తున కూడా మననే జూన్ 4వ తేదీ కూడా మనం కార్యక్రమం చేశాం. ఇదే కాదు, ఈరోజు ప్రజలు లేకపోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన అందరికీ చెప్పేది ఒకటే, కార్యకర్తలుగా మాకు కానీ అందరికీ ఒకటి, మనం అనేది కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మనమంతా కూడా ప్రజల పక్షమే అనేది నిరూపించాలని చెప్పేది ఒకటి సిద్ధాంతంతో ముందుకు పోతా ఉన్నాడు. ఈరోజు మనం ఆ రోజు అధికారంలో ఉన్నా కూడా మనము ఎప్పుడూ లేని విధంగా ఏదైతే మాట చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు, అవన్నీ అమలు పరిచేదే కాకుండా అవి ఎలా అమలు పరచబడినాయి, ఎక్కడైనా కానీ అర్హత ఉండి రాలేదా, లేకుంటే ఏమైనా కష్టాలున్నాయని చెప్పేసి శాసనసభ్యులు కానీ మన అందరినీ కూడా గడప గడపకు మన కార్యక్రమం అని చెప్పేసి కార్యక్రమం కూడా మనం చేసిన దాన్ని మీకు మరొక మారు గుర్తు చేస్తున్నాం. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రజలు మనకు తీర్పిచ్చారు. ఈ ప్రభుత్వం ఎవరైతే గద్దె ఎక్కారో ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరుస్తామన్నారు, అవినీతిని ఎలా నిర్మూలిస్తామన్నారు. మరీ ముఖ్యంగా వారు ఇచ్చిన హామీలు సూపర్ 6 కావచ్చు, మిగతా 143 హామీలు కావచ్చు, అమలు పరచకపోతే వారందరూ కూడా మెడలు వంచానే కానీ ఈ ప్రభుత్వాన్ని అమలు పరిచేటట్లు చేస్తామని చెప్పేసి కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ పాత్ర మనం పోషిస్తున్నాం. 6 నెలలైంది, ఓడిపోయి సంవత్సరం అయినా కూడా
6 నెలల నుంచి కూడా మన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా త్యాగాలు చేసి మేము అధికారం లేకపోయినా కూడా ప్రజల పక్షం అని చెప్పేసి మనమంతా కూడా పోషిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం అయిపోయినా కూడా మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వస్తామని చెప్పి చెప్తున్నాడు. కానీ ఏమి మంచి చేశాడు అని చెప్పి అడగాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. అంతేకాదు ఈరోజు మరొక మారు కూడా మన అందరి యొక్క ఈరోజు మనకు అంటే అప్పుడు అమ్మఒడి అంటే మీ తల్లికి వందనం ఈరోజు ఇస్తున్నామని చెప్పి వారు పెద్ద కూడా డంబీకలు పలుకుతున్నారు. కానీ నిజంగా ఇచ్చింది వారు కాదు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రిని మెడలు వంచి ఇప్పించేటట్టు చేసింది మనమే, కానీ ఈ ప్రభుత్వం కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అంటే మనము మన బాధ్యతను నెరవేర్తించే కార్యక్రమం మొదలు పెడతాం ఈ 4 సంవత్సరాలు. మనమందరం కూడా మన నిజంగా కూడా ఎక్కడ కానీ మన ఇల్లు కాదు స్థావరం. ఈ పొద్దు రోడ్లేగా తీసుకుందాం, ఆఫీసు ముందు తీసుకుందాం, ఈ ప్రజల కోసం ధర్నాలు కాదు ఎంత త్యాగాలైనా చేస్తాం. తర్వాత మళ్ళా కూడా మనకు అందరికి కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, గతాన్ని గురించి మేము కూడా నేర్చుకున్నాం, కార్యకర్తలతో పాటు నాయకులు కూడా. అటువంటి కాకుండా మేము కూడా ఇద్దరి పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పరిపాలన ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇంకా దాని గురించి ఎవరు కానీ ఏ కార్యకర్త ఆలోచించాల్సిన అవసరం కాదు. ఈరోజు మన ధర్మం మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ గద్దె పైన కూర్చోబెట్టడమే మనం అనేది కూడా ఒకే ఒక ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో భాగంగానే మనందరూ కూడా ఇప్పుడే కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఈరోజు అవినీతి నిర్మూలిస్తామని చెప్పేసి అవినీతి అంటే ఎంత అద్మానంగా ఉందంటే రాష్ట్రం మరీ ముఖ్యంగా మన జిల్లాలో వీరికంటే ఈ అవినీతి ఎంతవరకు పోయిందంటే పీక్కు చేరుకొని రాబందుల మేలు రాబందుల కంటే కూడా పీక్క తింటున్నారు ఈ ప్రజలను అని చెప్పేటట్టు కూడా అనిపించుకున్నారు. ఈ రోజు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందుకోసమే ఆలోచన చెబుతున్నాను. మనం అనేది ప్రజల తరపున గొంతిస్తే ఈ రోజు చెప్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వారు అధికారంలో కూర్చొని వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని మీ ఆస్తులు వేరే వారి పైన మారుస్తాం, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని లోపలేస్తాం, తప్పుడు కేసులు పెడతాం, మీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఊరు ఇడిచిపెట్టి పోవాలి, మేము అధికారంలో ఉన్నంత వరకు ఊరిలో ఉండేకి లేదు, ఊరి బయట ఉండేవారు మేము చెప్పేంత వరకు ఊరిలోకి కూడా రాకూడదని చెప్పేసి శాసిస్తా ఉన్నారు. నేను చెప్తాను, చాలా మందిని చూసాము ఈ జిల్లాలో కూడా. పరిటాల రవి లాంటి వారు 94 నుంచి 2004 వరకు కూడా మనం చాలా మందిని కూడా చూసాం. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒకవేళ వేరే జిల్లా వాళ్ళకు కొత్తేమో కానీ ఈ పార్టీ కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి గారు అబద్ధ నాయకత్వంలో కూడా మనమందరూ కూడా ఒక్కొక్కరు సైనికుడు వలె వీరందరినీ కూడా చేసేసి ఆ రోజు మనమందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాన్ని ఒక్క తూరి జ్ఞప్తికి తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అటువంటి పరిపాలన తీసుకోవాలా మరొక మారు కూడా. కాబట్టి కార్యకర్తలు ఎవరు కానీ భయపడొద్దండి, ఎక్కడ కానీ భయపడొద్దండి. ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరు కానీ మేమందరూ కూడా నిజంగా చెప్తాను, ఇప్పుడే సైంద్రనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరు భయపడొద్దండి, గట్టిగా కూడా నిలబడదాం, ఎంతవరకైనా పోరాడదాం. ఎక్కడ కానీ ఏదో కట్టలకో తుపాకులకో అధికారానికి ఎవరు కానీ భయపడాల్సిన పని లేదు. కార్యకర్తే ఎవరు కానీ మేమే చెప్తున్నాం, ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా పడతాం, కానీ పోలీసు వాళ్ళ కోసం ఎవరు కానీ భయపడొద్దండి. వారికి కూడా చెప్పాం చాలా విషయాల్లో, మన నాయకుడే చెప్పాడు, కాలం అనేది కూడా కలిసి వస్తుంది, కానీ మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించండి, చట్ట ప్రకారం పోండి. అంబేద్కర్ రాజ్యాంగం రచించిన ప్రకారమే మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, అధికారులు ఇవ్వడం జరిగింది, దానికి లోబడే మీరు నిర్వర్తించండి. లేకుంటే దాని ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ అంటే మాత్రం కాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అది ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి కూడా సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ ప్రతి కార్యకర్త దానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనం చేస్తూ, మనం అలాగే చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కూడా చేస్తున్నాం. ఈ 40 రోజులు కూడా మనం కూడా ప్రతి కార్యకర్త అంటే నెక్స్ట్ ఈ రోజు ఈ జిల్లాలో ఈ రోజు ప్రారంభించిన తర్వాత రికాలింగ్ ద మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేది ప్రారంభించిన తర్వాత మళ్ళా కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా జరుపుకొని తర్వాత మండల గ్రామ స్థాయి నుంచి అక్కడి నుంచి కూడా వీలుంటే కేవలం రచ్చబండే కాదు. ఈరోజు ప్రజలు ఎంత నష్టపోయారు, ఎందుకు నష్టపోయినారు, ఆ రోజు ఏమి లాభం వస్తుందా ఈరోజు అని చెప్పి ఇంటింటికి చెప్పేసి
ఆ రోజు మనం పోయి అడిగాం, మనమంతా కూడా గడపగా పోయినాడు. దీనివల్ల రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఇంత లాభం పొందింది మీ కుటుంబం, మీ పిల్లలు ఇంతమంది చదువుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించడానికి అందరూ కూడా సంసిద్ధంగా కావాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా తెలుసు. ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించేదానికి అవకాశం కల్పించిన శైలజానాథ్ గారికి, సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.